ఈ మధ్య కాలంలోనే జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మరణించారు. ఆ నేపథ్యంలో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. జనరల్గా ఒక సాంప్రదాయం కూడా ఉంది. గతంలో ఎవరైనా గనక సిట్టింగ్ సభ్యుడు గనక మరణిస్తే ఏకగ్రీవంగా కూడా ఎలక్ట్ చేసిన పరిస్థితి చూసాం. ఆ కుటుంబ సభ్యులు ఎవరన్నా గనక పోటీ చేస్తే. కానీ ఈ మధ్యకాలంలో అయితే తెలంగాణలో ఆ సాంప్రదాయం ఎక్కడా పాటిస్తున్నట్టుగా కూడా లేదు. ఏంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? అంటే మొదలు మీరు అన్నట్లుగా బై ఎలక్షన్ రాక తప్పవు. అన్ఫార్చునేట్లీ మిత్రుడు మాగంటి గోపీనాథ్ మరణించి కొన్ని రోజులు కూడా కాకముందు ఈ విషయం చర్చించుకోవాల్సి రావడం దురదృష్టమే. ఎందుకంటే ఆ వయసు రీత్యా చూసినా పోవాల్సిన సమయం కాదు ఇది. నాకు మీకు అందరికీ మనకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వ్యక్తి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక శాసనసభ్యుడు మరణిస్తే మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు జరపాల్సిందే. సో రాజకీయ పార్టీలు అనివార్యంగా ఎన్నికల రంగంలోకి ఇవాళ కాకపోతే రేపైనా దూక తప్పవు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక ఇమీడియట్గా మనకు ఎన్నిక జరిగింది హైదరాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ. కానీ అది అప్పటికి ఇంకా పొలిటికల్ పొలిటికల్ సిచ్యువేషన్లో మార్పు వచ్చిందా అనే చర్చ కూడా మొదలు కాలే. అందువల్ల అది 2023 ఎన్నికల నాటి రాజకీయ వాతావరణమే డామినేట్ చేస్తున్న తరుణంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగింది. అందువల్ల ఇప్పుడు వేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అయిపోయింది. అసలు ఈ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మా ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రజల్లో ఉందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కాంగ్రెస్ అభిమానుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది, అసంతృప్తి మొదలైందేమో అని. సో అందువల్ల ఈ వాతావరణంలో ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. అందులో కూడా ఇది జూబ్లీహిల్స్లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీటు కాదు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఓడిపోయిన సీటు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ హైదరాబాద్లో అసలు విజయమే సాధించలే. అలాంటి సీట్లు ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. అంటే ఈ హైదరాబాద్ గడ్డ పైన త్రికోణ పోటీ, ముక్కోణ పోటీ అనివార్యం. ఎందుకంటే బీజేపీ కూడా బలంగా ఉన్న ప్రాంతం ఇది. ఎందుకంటే బీజేపీ గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గంలో భాగం ఇది. సో అందువల్ల అనివార్యంగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన భారతీయ జనతా పార్టీ, తాము గతంలో గెలిచిన బీఆర్ఎస్, తాము అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురికి కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది. అందువల్ల ఉప ఎన్నికలు సాధారణంగా టర్మ్ 1 year ఉంటే తప్ప ఉప ఎన్నికలు 1 year కన్నా తక్కువ ఉంటే ఉప ఎన్నికలు జరగవు. అందువల్ల ఇప్పుడు 2028 అసెంబ్లీ టర్మ్ ఉంది కనుక ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఇక మీరన్న ఎన్నికలు జరిగినప్పుడు చనిపోయిన నాయకుడు కుటుంబంలో ఒకరిని నిలబెడితే పోటీ చేయకూడదు అన్నది అప్రజాస్వామిక సాంప్రదాయం. అది అన్డెమోక్రటిక్. ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రైవేట్ ఆస్తులు కాదు. ఈ మధ్యకాలంలో ప్రజలకు కూడా దానికి సానుభూతితో కాకుండా రాజకీయంగా ఆలోచించి తీర్పులు ఇస్తున్నారు. మీకు ఉదాహరణ దుబ్బాక, సోలిపేట రామలింగారెడ్డి మరణిస్తే జరిగిన ఉప ఎన్నిక, అక్కడ బీజేపీ రఘునందన్ రావు గెలిచారు. మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆ కుటుంబం నుంచి పెట్టినా కూడా గెలవలేదు. సో అందువల్ల మీకు ఈ రాజకీయాలు మారిపోతున్నాయి కదా. మీకు లింగోజీ కూడా ఒక ఉదాహరణ. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు, బీజేపీ సభ్యుని మరణం వల్ల ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పోటీ పెట్టలే, కాంగ్రెస్ గెలిచింది. నేను చాలా చోట్ల అంటుంటాను, అది పొమ్మంట పోదుర చెలియా దాని పేరే లింగోజీ కూడా అని. ఎందుకంటే అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేని రోజుల్లో, బీజేపీ బీఆర్ఎస్ల మధ్యనే పోటీ ఉంటుంది అనుకున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఒక రకంగా మీరు కాంగ్రెస్ గెలిచిన సీట్ అది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇండికేట్. కాంగ్రెస్ కి రాబోయే ఈ రోజు వచ్చే పరిణామాలకు ఆ రోజు అదొక రకంగా సంకేతం. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తెలంగాణలో ఏం జరుగుతుందో లింగోజీ కూడా చెప్పింది. అందువల్ల ఎప్పుడైతే బండి సంజయ్ని బీజేపీ అధిష్టానం మార్చిందో, కేసీఆర్ పైన బండి సంజయ్ వీరోచితంగా పోరాడుతున్న సమయంలో, అసలు రాష్ట్ర రాజకీయం అంతా కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అంటున్న సమయంలో వాస్తవంగా రేవంత్ రెడ్డి అప్పటికి ఇంకా రేవంత్ రెడ్డి స్పీడ్ అందుకున్నాడు, కాంగ్రెస్ స్పీడ్ అందుకోలే. బండి సంజయ్ బీజేపీ ఇద్దరు కూడా స్పీడ్గా బీఆర్ఎస్తో ఢీకొట్టున్న సమయంలో బీజేపీ అధిష్టానం అకస్మాత్తుగా అకారణంగా ప్రజా సంగ్రామ యాత్ర ఆపి బండి సంజయ్ని పార్టీ అధ్యక్షునిగా తొలగించింది. అందరికీ అర్థమైంది
బీఆర్ఎస్ను గెలిపించడానికి, బీఆర్ఎస్ కాపాడటానికే బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ రావద్దు అన్న ఆలోచనతో ఒక రకంగా బీఆర్ఎస్ కాపాడడం కన్నా కాంగ్రెస్ రావద్దని, ఎందుకంటే వాళ్ళ ప్రధాన శత్రు కాంగ్రెస్ కనుక. సో ఈ పని చేశారు. ఆ పని ఏం జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అన్న సెంటిమెంట్ ప్రజలకు ఎప్పుడైతే వెళ్ళిందో, లింగోజిగూడ తెలంగాణ అయింది. మీకు లింగోజిగూడలో ఏ రిజల్ట్ వచ్చిందో కరెక్ట్గా తెలంగాణలో అదే రిజల్ట్ వచ్చింది. సో అందువల్ల ఇలా రకరకాల, మీకు ఇప్పుడు నాగార్జున సాగర్లో మీరు నోముల కొడుకు పోటీ చేస్తే జానారెడ్డి ఓడించాడు. అందువల్ల ఒక్కటి, గతంలో లాగా చనిపోయిన కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మేము చెయ్యము అనే సాంప్రదాయాన్ని ఇప్పుడు పాటించడం లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాన్ని అంగీకరించింది కూడా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు గుర్తు, తెలుగుదేశం పోటీ చేయకపోయినా బీజేపీ పోటీ చేసింది కడప జిల్లాలో, రాయలసీమలో సీటు గుర్తులేక రాయలసీమలో బద్వేల్ బై ఎలక్షన్లో మీకు బీజేపీ పోటీ చేసింది. అంటే కాంగ్రెస్ టీడీపీ పోటీ చేయలే, కానీ బీజేపీ పోటీ చేసింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రీత్యానే ఇలా ఎన్నిక ఒక కుటుంబంలో చనిపోతే మళ్ళీ పోటీ పెట్టకూడదు లేదు. విచిత్రం ఏంటి, బీజేపీకి కూడా అంతటా పోటీ పెట్టి లింగోజిగూడ దగ్గర పోయి బీఆర్ఎస్ మద్దతు అడిగింది. మీరు అప్పటి గుర్తున్నట్టు మీకు ప్రగతి భవన్కి వెళ్ళి రామచంద్రరావు నాయకత్వంలో పేరాల శేఖర్ రావు వీళ్ళందరూ వెళ్ళి కేటీఆర్తో కలిశారు. అది బీజేపీలో పెద్ద వివాదమైంది. మా పార్టీని నాయకత్వంతో సంబంధం లేకుండా వెళ్ళి అడిగారని చెప్పి బీజేపీ వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నా అంటే, జూబ్లీహిల్స్లో ఎన్నిక అనివార్యం. సో ఖచ్చితంగా బీజేపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. సో అందువల్ల బీఆర్ఎస్ అనివార్యంగా రంగంలో దిగుతుంది. మరి ఈవెన్ అదే కుటుంబం నుంచి సీట్ ఇవ్వాలని కూడా లేదు, మీకు అలా ఇవ్వని సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. సో అదే కుటుంబం నుంచి సీట్ ఇవ్వాలని కూడా రూలే లేదు. సో అందువల్ల ఇప్పుడు మరి ఏ రకంగా అభ్యర్థులను పెడతారన్నది ఒక్కొక్క, కాంగ్రెస్ పార్టీకి ఏమో హైదరాబాద్లో ఒక సీటు గెలవడం డెస్పరేట్ ఇప్పుడు, ఎందుకంటే ఒక సీటు గెలిస్తే వాళ్ళు మంత్రి అయిపోతారు. హైదరాబాద్లో సీట్లు లేవు కనుక వాళ్ళకు. సో అందులో ఒకవేళ సామాజిక పొంది కూడా కలిస్తే ఇంకా గ్యారెంటీగా మంత్రి అవుతారు. సో అందువల్ల అజారుద్దీన్ లాంటి వాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే గెలిస్తే మంత్రి అవుతారు కదా ఖచ్చితంగా. సో అందువల్ల ఆయన కోరుకుంటాడు. అందువల్ల ఆ డైమెన్షన్ మళ్ళీ ఎంఐఎం డైమెన్షన్ ఉంది. ఎంఐఎం ఏమో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన రోజుల్లో అధికార బీఆర్ఎస్తో జతకట్టి ఉంది. అది బీఆర్ఎస్కు మద్దతు, బీఆర్ఎస్కు ఉపయోగపడేలా, ఏదో పోటీలో లేకపోయినా పోటీలో ఉన్నా బీఆర్ఎస్కు ఉపయోగపడేలా చేసేది. ఎంఐఎం వ్యూహం ఎలా ఉండేదంటే, తాము పోటీ చేసినా పోటీ చేయకపోయినా తాము మిత్రపక్షం గెలుపు కొరకే, రెండైనా మిత్రపక్ష అవసరాలకు అనుగుణంగా పోటీ చేయడం చేయకపోవడం ఉంటుంది. తన సీట్లు మినాయిస్తే, తాము గ్యారంటీగా గెలిచే సీట్లు మినాయిస్తే. అందువల్ల జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఎంఐఎం ఏం చేస్తుంది, ఎందుకంటే అది పేరుకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, కానీ మీకు మైనారిటీ ఓటింగ్ కూడా గణనీయంగా ఉంటుంది. మీకు కేవలం రిచ్ అండ్ అఫిలియేట్ ఉంటారని అందరూ అనుకుంటారు, అలా ఉండరు. సో అందువల్ల ఈ కాన్స్టిట్యున్సీలో అనివార్యంగా ఎంఐఎం మరి ఏం చేస్తుంది, ఎంఐఎం ఇప్పుడేమో బీఆర్ఎస్కు డోకా ఇచ్చేసి కాంగ్రెస్ వైపు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్తో ప్రకటించకపోయినా అప్రకటిత బంధం క్లియర్గా కనబడుతుంది. కానీ బీహార్లో ఎంఐఎం కాంగ్రెస్తో కలిసి ఆర్జేడీతో కలిసి మహాగఠబంధన్లో ఉంటానని ప్రతిపాదన పెట్టింది. సో ఇప్పుడు ఎంఐఎం కనుక బీహార్లో మహాగఠబంధన్లో చేర్చుకుంటే అనివార్యంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది, ఎందుకంటే ఇక ఇండియా కూటమిలో భాగస్వామి అయిపోతుంది. కానీ అక్కడ కనుక కాంగ్రెస్ వద్దంటే, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంఐఎం పైన కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంచనా కానీ ఇతర బీజేపీ ఇతర పక్షాలకు ఉన్న అంచనా ఇది ఒక ట్రోజన్ హార్స్, మాయాగుర్రం. బీజేపీకి ఉపయోగపడడానికి మోడీ అమిత్ షాల ఆదేశాల మేరకే ఓవైసీ అడుగులు వేస్తాడు అన్నది ప్రతిపక్షాల నమ్మకం. అందుకని ఓట్ కట్టర్, ఓట్ కత్వా పార్టీ అంటారు. మీరు అఖిలేష్ యాదవ్ కానీ తేజస్వి యాదవ్ అందరూ ఇదే మాట మాట్లాడారు. దేశమంతటా ఆ రోలే ప్లే చేసింది ఎంఐఎం. అందువల్ల ఇప్పుడు బీహార్ కూడా అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఉప ఎన్నిక కూడా మీరు అక్టోబర్ లోపల అదే టైంలో వస్తుంది. అంటే బీహార్లో తీసుకునే నిర్ణయం కూడా జూబ్లీహిల్స్ పైన ప్రభావం చూపెడుతుంది. ఎంఐఎంని అక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ చేస్తే, యాక్సెప్ట్ చేయకపోతే క్వశ్చన్ మార్క్ ఎదురవుతుంది. అందులో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. సో ఎంఐఎం వ్యూహం ఎప్పుడు కూడా ఏంటంటే తన ఓల్డ్ సీట్లో తను ముట్టుకోకూడదు, ఎవరు అధికారం ఉన్న పార్టీ తను ముట్టుకోవద్దు. మిగతా అందరూ అధికార పార్టీకి మేము అనుకూలంగా ఉంటాం. విమర్శలు చేస్తారు, అన్నీ చేస్తారు.
ఇది 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చూసాం, 10 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్తో చూసాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆల్రెడీ మారారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు అడగండి, ఆయనకు ఉన్న సపోర్ట్ స్ట్రెంత్లో వాళ్ళు 7 కలుపుకుంటారు మేము వాళ్ళను. సో అందువల్ల ఎంఐఎం ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్. తర్వాత బీజేపీ ఒక డివైడెడ్ హౌస్, ఆల్రెడీ రాజాసింగ్ మొదలు పెట్టాడు. కులం చూసే మీరు టికెట్లు ఇస్తారా, సీనియర్లకు ఇవ్వరా అంటూ ఆయన ఇప్పటికే బాణాలు వేయడం మొదలు పెట్టాడు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంపికప్పుడే రాజాసింగ్ ధిక్కార స్వరాన్ని వినిపించాడు. జూబ్లీ బై ఎన్నిక ప్రారంభం కాకముందే ఆల్రెడీ ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. మరి రాజాసింగ్ రోల్ ఎలా ఉంటుంది? రాజాసింగ్ తెలంగాణ అంతటా ప్రభావం చూపకపోయినా హైదరాబాద్లో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందులో హిందుత్వవాదుల్లో రాజాసింగ్ ప్రభావం చాలా ఎక్కువ. సో అందువల్ల ఇప్పుడు ఈ సీటు అధికార పార్టీ తనకు అనుకూలంగా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవడానికి అవసరం. ప్రతిపక్ష స్పేస్లో ఎవరు అన్నదాన్ని తేల్చడానికి కూడా ఉప ఎన్నిక అవసరం. ఎందుకంటే ఇప్పటిదాకా కేటీఆర్ సవాల్ ఏంటి, మీరు దమ్ముంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన 10 మంది రాజీనామా చేసి పోటీ చేయమనండి అంటున్నారు. దమ్ముంటే ఈ మధ్య స్టేషన్ గన్పూర్ వెళ్ళి కూడా అన్నాడు, ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది, మేము గెలిచి తీరుతామని కళ్యాణ్ ఉద్దేశించి. సో అందువల్ల ఇప్పుడు అనుకోకుండా ఉప ఎన్నిక వస్తుంది. సో అందువల్ల దమ్ము అని తేలే అంశం. సో దుమ్ము రేగుతుంది, దమ్ము తేలుతుంది. సో అందువల్ల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో దుమ్ము రేగుతుంది, దమ్ము తేలుతుంది. ఏ పార్టీ దమ్ము ఎంతో అనేది తేలే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ అభ్యర్థి డైరెక్ట్ మంత్రి, అధికార పార్టీ అభ్యర్థి కనుక సామాజిక పొందిక బట్టి మోస్ట్లీ అవకాశం ఉంది. ఏ సామాజిక పొందికైనా దానికి తగ్గట్టే అభ్యర్థి కూడా వాళ్ళు పెట్టినా ఆశ్చర్యం లేదు.